ఇమీడియట్గా అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఆ యొక్క టెండర్లను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని అదును చూసుకొని ఏమంటుంది, చూసిండ్రా మేము అన్నాం కాబట్టి టెండర్లు క్యాన్సిల్ చేసిర్రు, అందులో అవినీతి జరిగిపోయింది అని అంటాడు. టెండర్ల కాడనే మేము అసలు ఎందుకు ఆపినాము, ఇది చర్చ జరగాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అని అంటే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఒక కొత్త నిబంధనని తీసుకొని వచ్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం మాత్రమే ఆ నిబంధనని ఈ కట్ట చెప్పాలని చెప్పి ఆ నిబంధనను పెట్టిర్రు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నిన్న కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముంగటికేసి కిషన్ రెడ్డి గారికి కూడా ఇంట్లో అవినీతిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి ఇద్దరు కలిసే చేస్తారు ఇది అని చెప్పి మాట్లాడాడు. నేను కేటీఆర్ గారిని ఒకటే మాట అంటున్నా, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే బాబు అమరుదులు ఇద్దరికి మీ నాయనతోడు కూర్చోండి, పోయి నరేంద్ర మోడీ గారి ముంగట దీని మీద విచారణకైనా అడుగురి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీ ఇద్దరు కూడా కలిసి లిఖితపూర్వకంగా 2014 నుంచి ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి అన్ని టెండర్ల మీద కూడా విచారణ జరిపించాలని చెప్పి మీ ఇద్దరు కలిసి లిఖితపూర్వకంగా మరి లేఖ రాయండి ముఖ్యమంత్రి గారికి, ఆయన దాని మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మా సైడ్ నుంచి ఒక స్పష్టత. రెండోది, ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది నిబంధన మేము కొత్తగా తెచ్చినామని చెప్పి ఒక బూటకపు ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందో, మీడియా మిత్రులకి ఆధారాలతో మాట్లాడేటటువంటి అలవాటు మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఒకసారి జూమ్ చేయండి అన్న. సింగరేణి కోయిలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇది ఏ సంవత్సరం దండి? 2018. అధికారంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏమని చెప్పి పెట్టినరు? 9వ పాయింట్ చూడండి, ద బిడ్డర్ షల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి యొక్క నిబంధన 2018లోనే సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లలో ఉన్నటువంటి నిబంధన. ఇది మేము కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఎట్లయింది? ఇది 2018 చెప్పిన వాళ్ళే అధికారం ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి 15/12/2021, ఈ సంవత్సరంలో అధికారంలో ఎవరుండన్నా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో కూడా ఏముంది నిబంధన? సేమ్ నిబంధన, సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన. 2023 ఎన్నికల కంటే ముంగట 2023 సేమ్ ఇవన్నీ కూడా సింగరేణికి సంబంధించినటువంటి దాని మీదనే నేను మాట్లాడుతూ ఉన్నా. 11వ పాయింట్ ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇప్పుడు చెప్పండి, 2018 చూపించిన, 21 చూపించిన, 23 చూపించిన. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది అవినీతి చెయ్యనీకనే దీన్ని తీసుకొని వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల మూతి మీద కొట్టినంత పని ఈ యొక్క కాగితం సరిపోతుంది. ఎందుకంటే అబద్ధాలకి అలవాటు పడ్డటువంటి మీరు నార్మల్గా రోడ్డు మీద పిక్ పాకెటర్ గాళ్ళు ఉంటే ఊకే చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి ఊకే తోమినా కూడా వానికి దెబ్బలే దాకో, ఎందుకంటే తోలుమందం అయిపోతుంది. సేమ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా అబద్ధాలు చెప్పి అలవాటు అయిపోయింది. ఎర్రి గొర్రెల లెక్క తెలంగాణ ప్రజలు వినేస్తారు, మనం ఏం చెప్పినా, మనం అన్నీ ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అనేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆయన ఏమనండి, హరీష్ రావు గారు, మేము ప్రశ్నిస్తానే ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటాం అని అన్నాడు. ప్రశ్నించేటోళ్ళు అయితే మీకు సూరత గిట్ట ఉంటే మన అసెంబ్లీకి వచ్చి అధికారికంగా ఆ యొక్క వేదికను వాడుకునేటోళ్ళు. మీరు మాట్లాడినటువంటి హెచ్ఐఎల్టీపీ విధానం అదే రోజు టేబుల్ మీద ఉండే, మూసీ మీద అదే రోజు టేబుల్ మీద ఉండే. మీరు ఏ అంశం మీద, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదామంటే కూడా అదే రోజు అంశం మీద ఉండే. కానీ కుంటి సాకులు చెప్పి పారిపోయినటువంటి పిరికి పందలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు వచ్చి మా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద బురద చల్తామనంటే తెలంగాణ ప్రజల ముంగట ఆధారాలతోటి వాళ్ళ ముఖం మీద మేము ఈరోజు మా యొక్క కౌంటర్లను చూపిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకుంటే మంచిది, లేదంటే ఇట్లనే ఆధారాలు చూపించి బెల్ట్ తోడు కొట్టినంత పని మేము చేస్తూనే ఉంటాం. మీరు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకి మేము నిజాలతోటి మిమ్మల్ని కడిగి పారేసేటటువంటి దానికి ప్రజలకే విఘ్నతకు వదిలిపెడతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయకపోతే మీకు పోనీ నిజంగానే కుంభకోణాల మీదనో ఇంకో దాని మీదనో చిత్తశుద్ధి గిట్ట ఉంది అని అంటే రండి, విచారణకి మేమే సిద్ధంగా ఉన్నాము, విచారణ జరిపిస్తాము 2014 నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ.
ఇంకొక ముఖ్యమైన విషయం, బమ్మర్ది లెక్క ఆపాదించి ప్లస్కి టెండర్లు ఇచ్చిండు, ఈడనే కుంభకోణం జరిగిపోయింది అని అన్నాడు. అది ఎంత అండి? 3.4, అంతేగా 3.4% మీద వేరియన్స్ మీద టెండర్లని అప్పచెప్పిండు అని చెప్పి మాట్లాడిండ్రు. ఇదే బమ్మర్ది అయినటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా 4.4%కి ఎక్కువకి టెండర్ వచ్చింది. మరి దాన్ని ఏమంటావు? ఇది కూడా తెరిసే పక్కకేయండి. 3.4% వేరియన్స్కి ఎస్టిమేషన్లా టెండర్ వచ్చింది అనేటటువంటి దాన్ని అవినీతి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసొంటిది నీ హయాంలో 2017లో SVEC, నేను అది కూడా చెప్తున్నా, 35.570 వేరియన్స్, 35.5% వేరియన్స్ తోటి టెండర్లు నువ్వెట్లు ఇచ్చినావు కేసీఆర్? కేటీఆర్, హరీష్ రావు దీని మీద కూడా జవాబులు చెప్పుండ్రి. ఇంకొకటి 16.14 వేరియన్స్, ఈరోజు 3.4%కి ఒకప్పుడు వాళ్ళప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులకే ఈరోజు మనం ఇచ్చినప్పుడు దానికి ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ అప్పటి నుంచి ఉంటున్నటువంటి